వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. దళపతి ఫ్యాన్స్ కి నిన్న ఒక్క క్షణం గుండె ఆగినంత పనైంది. మలేషియా ఆడియో లాంచ్ ముగించుకొని చెన్నై రాగానే ఎయిర్పోర్ట్లో విజయ్ కింద పడిపోయారు. ఆ వీడియో చూసి అందరూ టెన్షన్ పడ్డారు. కానీ కంగారు పడాల్సిన పనేం లేదు. విజయ్ గారు పూర్తి క్షేమంగానే ఉన్నారు. అసలు ఎయిర్పోర్ట్లో ఏం జరిగింది? మలేషియాలో జరిగిన జననాయగన్ ఆడియో లాంచ్లో విజయ్ చేసిన ఆ ఎమోషనల్ స్పీచ్ ఏంటి? విషయం ఏంటంటే మలేషియాలో జననాయగన్, తెలుగులో కూడా మేబీ ఇదే టైటిల్ ఉండొచ్చు. ఈ ఈవెంట్ గ్రాండ్గా ముగించుకొని విజయ్ నిన్న రాత్రి చెన్నై చేరుకున్నారు. ఆయన్ని చూడ్డానికి అభిమానులు ఎయిర్పోర్ట్ దగ్గర సముద్రంలో పోటెత్తారు. సెక్యూరిటీ ఉన్నా సరే జనం తోసుకుంటూ రావడంతో పరిస్థితి కంట్రోల్ తప్పింది. కారు ఎక్కబోయే ముందు ఆ తోపులాటలో విజయ్ కాలు జారి కింద పడిపోయారు. వెంటనే అలర్ట్ అయిన సెక్యూరిటీ సిబ్బంది ఆయనకు సాయం చేసి పైకి లేపి సురక్షితంగా కారులోకి ఎక్కించారు. అదృష్టవశాత్తు విజయ్కి ఎలాంటి గాయాలు కాలేదు. ఆయన సేఫ్గా ఇంటికి చేరుకున్నారు. ఇక అసలు విషయానికి వస్తే విజయ్ చివరి సినిమాగా ప్రచారం జరుగుతున్న జన్ నాయగన్ ఆడియో లాంచ్ మలేషియాలో కౌలాలంపూర్లో జరిగింది. దాదాపు 90,000 మంది ఫ్యాన్స్ అక్కడ హాజరయ్యారు. ఈ ఈవెంట్ కోసం విజయ్, అనిరుద్, డైరెక్టర్ వినోద్ అందరూ అక్కడ రచ్చరచ్చ చేశారు. ఈ ఈవెంట్లో విజయ్ మాట్లాడిన మాటలు ఫ్యాన్స్ ని కంటతడి పెట్టించాయి. ఇదే తన చివరి సినిమా అని కన్ఫర్మ్ చేస్తూ, నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు చిన్న ఇసుక గూడు కట్టుకుందాం అనుకున్నా, కానీ మీరు నాకు ఏకంగా కోటనే కట్టించారు అని ఎమోషనల్ అయ్యారు. నన్ను ఇంతలా ప్రేమించే మీకోసం నేను సినిమాని కూడా వదిలేసుకుంటాను. రాబోయే 30 ఏళ్లు మీ సేవలో ఉంటాను అని తన పొలిటికల్ టీవీకే పార్టీ గురించి క్లారిటీ ఇచ్చారు. ఇది కేవలం సినిమా ఫంక్షన్ కాదు, విజయ్ రాజకీయ శంఖారావం అని అర్థమవుతోంది. ఈ ఈవెంట్లో మరో హైలైట్ ఏంటి అంటే తల్లి విజయ్ శోభ గారు స్టేజ్ మీద పాట పాడడం. అది చూసి విజయ్ కూడా ఎమోషనల్ అయ్యారు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ని విజయ్ MDS అని పిలుచుకుంటారు. అంటే మ్యూజిక్ డిపార్ట్మెంట్లో స్టోర్ అట. ఏ ట్యూన్ కావాలంటే అది అక్కడ దొరుకుతుందని కాంప్లిమెంట్ ఇచ్చారు. సినిమా జనవరి 9, 2026కి రిలీజ్ కాబోతుంది. ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉంది. దళపతి విజయ్ ఎయిర్పోర్ట్లో పడిపోయిన వీడియో వైరల్ అవ్వగానే యాంకర్ అనసూయ సీన్లోకి ఎంట్రీ ఇచ్చింది. రీసెంట్గా నటుడు శివాజీ నిండుగా బట్టలు వేసుకుంటే గౌరవం, సేఫ్టీ అని కామెంట్ చేశారు కదా. దానికి కౌంటర్గా అనసూయ విజయ్ కింద పడిపోయిన వీడియోని షేర్ చేస్తూ ఒక సటైరికల్ ట్వీట్ చేసింది. ఆమె లాజిక్ ఏంటంటే చూడండి, విజయ్ గారు చాలా మంచిగా పద్ధతిగా నిండుగా బట్టలు వేసుకున్నారు కదా, మరి ఆయన ఎందుకు కింద పడ్డారు? జనం ఆయన్ని ఎందుకు ఇబ్బంది పెట్టారు అని పరోక్షంగా ప్రశ్నించింది. అంటే సమస్య వేసుకునే బట్టల్లో లేదు, అంటే అవతలి వాళ్ళు బిహేవియర్లో ఉంటుంది అని ప్రూవ్ చేయడానికి విజయ్ ఇన్సిడెంట్ని ఎగ్జాంపుల్గా చూపించిందనమాట. నేనేం అనట్లేదు, జస్ట్ చూపిస్తున్నా అంటూ చాలా తెలివిగా శివాజీ లాజిక్ని కొట్టిపారేసింది. విజయ్ ఎయిర్పోర్ట్లో పడ్డారు, అది సేఫ్టీ ఇష్యూ, కానీ అనసూయ దాన్ని శివాజీ బట్టల కామెంట్స్కి లింక్ చేసి మగవాళ్ళు నిండుగా వేసుకున్నా సేఫ్ కాదు కదా, సో బట్టల రీజన్ కాదు అని కౌంటర్ ఇచ్చింది. శివాజీ గారేమో ఆడవాళ్ళు నిండుగా బట్టలు వేసుకుంటేనే గౌరవం, లేకపోతే ఇబ్బందులు తప్పవు అంటున్నారు. దానికి కౌంటర్గా అనసూయ, మరి విజయ్ గారు నిండుగా షర్ట్ ప్యాంట్ వేసుకున్న ఎయిర్పోర్ట్లో ఎందుకు ఇబ్బంది పడ్డారు, జనం ఎందుకు మీద పడ్డారు అని లాజిక్ లాగింది. అంటే తప్పు బట్టల్లో లేదు, మనుషుల ప్రవర్తనలో ఉంది అనేది ఆమె ఆవేదన. ఇప్పుడు ఈ ఇష్యూని మీ కోర్టులో వేస్తున్నాం. ఈ 2 వాదనలు విన్నాక మీకేమనిపిస్తుంది? శివాజీ వైపు మన సాంప్రదాయం ముఖ్యం, బట్టలు పద్ధతిగా ఉంటేనే గౌరవం పెరుగుతుందని ఆయన అనుకున్నారు. అదే మీరు కూడా అనుకుంటున్నారా? ఇంకొకటి అనసూయ వైపు, బట్టలతో పనేముంది, విజయ్ లాంటి మగవాళ్ళకే సేఫ్టీ లేనప్పుడు ఆడవాళ్ళు బట్టల్ని నిందించడం కరెక్ట్ కాదు, తప్పు చూసే కళ్ళలో మైండ్ సెట్లో ఉంది అని ఫీల్ అవుతున్నారు. ఈ సొసైటీ మారాల్సింది ఎక్కడ? డ్రెస్సింగ్లోనా లేక థింకింగ్లోనా? మీ ఒపీనియన్ ఏంటో నిర్మోహమాటంగా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్స్ చేయండి.